వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. సో ఈ వీడియోలో ట్రిగ్నామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సొల్యూషన్ చూద్దాం. ట్రిగ్నామెట్రీ అనగానే షార్ట్ కట్ మెథడ్స్ ఈజీగా చేయడానికి సులభం అవుతుంది. సో ట్రిగ్నామెట్రీలో మరి ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్స్కి షార్ట్ కట్ మెథడ్ ఏంటి, వాటి సొల్యూషన్ ఏంటి అనేది చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. మరి క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినది ఒకసారి చూస్తే చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, if sec theta minus tan theta is equal to 1 by 3, what is the value of sec theta? Sec theta minus tan theta is equal to 1 by 3 అయితే sec theta విలువ ఎంత అని అడుగుతాం. సో ఇది ప్రీవియస్ వీడియోలో కూడా ఇట్లాంటి రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి వచ్చింది. సరే, మరొకసారి చూసినట్లయితే మనకు ఏమిచ్చిండు, sec theta minus tan theta is equal to 1 by 3 ఇచ్చిండు. సో మనకు sec theta ప్లస్ tan theta ఏమవుతుంది, ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం మనం. దీనికి రెసిప్రోకల్ 3 అయితే 3/1 అంటే 3 అయితే. సో ఇక్కడ మనం ఓన్లీ sec theta అడుగుతుంది కాబట్టి tan 2 క్యాన్సిల్ చేస్తే 2 ఈక్వేషన్స్ యాడ్ చేస్తే 2 sec theta is equal to 1 by 3 plus 3. సో 2 sec theta is equal to LCM తీస్తే మనకు 3 వస్తుంది. 1 into 1 1 plus 3 3 is 9, 10 by 3. సో sec theta is equal to 10 by 2 into 3, 10 by 6. That is equal to 5 by 3. 5 by 3 is the answer. A is the first answer. సో ఇక్కడ మనం ఆల్రెడీ sec theta ఇప్పుడు p ఇచ్చిండు మనకి. ఇక్కడ sec theta ప్లస్ tan theta మైనస్ tan theta p ఇచ్చినప్పుడు మనకి sec theta వాల్యూ 2p బై p స్క్వేర్ మైనస్ 1 వచ్చినట్టుంది. సో ఇక్కడ మనకు p అంటే 1/3 ఉంది కాబట్టి అది ఈజీగా రావడం కోసం ఇక్కడ ఈ మెథడ్ చెప్పిన. సో మామూలు నెంబర్ ఉంటే డైరెక్ట్ 2p బై p స్క్వేర్ ప్లస్ 1 రాయొచ్చు. ఇక్కడ 1/3 ఉంది కాబట్టి మళ్ళీ సొల్యూషన్ అది కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ సింపుల్గా 5/3 మనకి సొల్యూషన్ 2-3 స్టెప్స్లో వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ ఈస్ 30 degrees. ఆఫ్టర్ వాకింగ్ 20 meters టువర్డ్స్ ద టవర్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 60 degrees. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్? నేలపై ఉన్న ఒక బిందు నుంచి ఒక టవర్ పై భాగం యొక్క ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలు. ఆ బిందు నుండి టవర్ వైపుగా 20 మీటర్లు నడిచిన తర్వాత ఆ ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలకు మారుతుంది. అయితే టవర్ ఎత్తు ఎంత? టవర్ ఎత్తు ఎంత? సో మరి ఇప్పుడు మనం ఒక టవర్ తీసుకున్నట్లయితే ఇది టవరు, ఇది హెచ్, ఏబిసి టవరు. ఇక్కడ నుంచి ఎన్ని 30 డిగ్రీస్ ఊర్ధ్వ కోణం ఉంది. ఇక్కడ నుంచి 20 meters నడిచిండు, డి దగ్గరికి వచ్చిండు. డి దగ్గరికి వస్తే అది ఎంత అయింది? 60 degrees అయింది యాంగిల్. అంటే టవర్ వైపు, టవర్కి దగ్గరగా నడిస్తే యాంగిల్ పెరుగుతుంది, టవర్ నుంచి దూరంగా వెళ్తే యాంగిల్ తగ్గుతుంది. సో 20 meters ఉంది. హైట్ ఎంత అంటుండు. సో ఇక్కడ మనకు ఇట్లాంటిది క్వశ్చన్ మనకి ఇంతకుముందు వచ్చింది. సింపుల్, ఇక్కడ ఎక్కువ సొల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. 30 degrees 60 degrees ఉన్నప్పుడు ఒక షార్ట్ కట్ మెథడ్ చెప్పిన మీకు నేను. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈ డిస్టెన్స్ డి అయితే డి ఇంటూ సైన్ బీటా, అంటే ఇది ఆల్ఫా యాంగిల్, ఇది బీటా యాంగిల్. ఎక్కువ ఉన్నది బీటా తీసుకున్నాం అనుకున్నాం, సైన్ బీటా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇదే ఫార్ములా అంతే. ఎప్పుడు 30 degrees 60 degrees ఉన్నప్పుడే ఇది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు 45 అట్లా ఇస్తే అప్లికబుల్ కాదు. 45 అనేది 10th స్టాండర్డ్ కాదు కాబట్టి ఇవ్వకపోవచ్చు. సో అందుకే షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నా. మళ్ళీ ఇది అన్ని యాంగిల్స్కి వస్తలేదని కామెంట్లో కామెంట్ చేయొద్దు. చూడండి, ఇక్కడ 30 degrees 60 degrees ఉన్నప్పుడు 30 degrees 60 ఇస్తాడు 10th స్టాండర్డ్ కాబట్టి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి, డిస్టెన్స్ ఎంత ఉంది మనకు? 20 ఉంది. 20 సైన్ బీటా అంటే 60 degrees. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ √3/2 సైన్ 60. 2 1 2 10. సో 10, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 10√3. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ సైన్ 60 వేసి మళ్ళీ హెచ్ వాల్యూ ఇది ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇదంతా కన్ఫ్యూజ్ కంటే చూడండి ఇది ఎంత సింపుల్గా వచ్చేసింది. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్కు ఆన్సర్ 10√3
ఇస్ ద ఆన్సర్. 30 degrees 60 degrees ఉన్నప్పుడు డైరెక్ట్ ఇది హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా వేసేసుకోండి. చూడండి ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో సైన్ పవర్ 6 θ ప్లస్ కాస్ పవర్ 6 θ ప్లస్ 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ యొక్క విలువ ఎంత అని అడిగాను. ఏమి ఇవ్వలేదు, ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ మనకు నోన్ టు అన్నోన్, మనకు తెలిసిన విషయం వెళ్తాం. ఇక్కడ తెలిసింది ఏంది మనకు, సైన్ కాస్లలో సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1, ఇది తెలుసు మనకు. సో ఈ ఫార్ములా తెలుసు మనకు, సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 అని. సో క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎందుకు క్యూబింగ్ చేస్తున్నాం, ఇక్కడ 6లు అవసరం మనకు. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసేస్తే మనకు సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ తెలుసు మనకి, ఏ క్యూబ్ సైన్ స్క్వేర్ θ హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ θ హోల్ క్యూబ్ ప్లస్ 3ab అంటే సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ ఇంటూ ఏ ప్లస్ బి వస్తుంది, అంటే సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా తెలుసు ఆల్రెడీ, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి కూడా సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ వచ్చింది, ఇది అలాగే ఉంది. సో ఇది ఎంత అవుతుంది మనకు, ఫస్ట్ది సైన్ పవర్ 6 θ అవుతుంది, సైన్ పవర్ 6 θ ప్లస్ సెకండ్ది కాస్ పవర్ 6 θ, ఏ పవర్ ఏం హోల్ పవర్ ఏం 2 3 6 2 3 6 ప్లస్ 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ, ఇది 1 మళ్ళీ మనకు, ఇది 1 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇదే అడిగిండు మనకు, సైన్ క్యూబ్ θ సైన్ పవర్ 6 θ ప్లస్ కాస్ పవర్ 6 θ ప్లస్ 3 సైన్ స్క్వేర్ θ కాస్ స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో 1 ఈజ్ ద ఆన్సర్, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 4, సూక్ష్మీకరించండి, ఎవాల్యుయేట్ అన్నాడు. సైన్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ 3 ఓన్లీ హార్డ్ నెంబర్స్ ఇచ్చిండు, సైన్ స్క్వేర్ 1 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 3 degrees ప్లస్ సో ఆన్ లాస్ట్ సైన్ స్క్వేర్ 89 degrees అన్నాడు. సో ఓన్లీ ఆడ్ ఇచ్చిండు. ఆడ్ అంటే ఏమో ఎన్ని వస్తాయి మనకు, 1కు లాస్ట్ 89 వస్తుంది, 3కు 87 వస్తుంది, అన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్, 5కి 85 వస్తుంది, అవి ఆడ్ నెంబర్స్, అన్ని ఆడ్ నెంబర్స్. మరి ఎన్ని ఉంటాయి ఇవి ఎన్ని ఉంటాయి, 1 2 ఆడ్ నెంబర్స్ మనకు ఎన్ని వస్తాయి అంటే 1 ప్లస్ 3 ప్లస్ 5 ప్లస్ సో ఆన్ ప్లస్ 89 వరకు. ఇది ప్రోగ్రెషన్ మనం తీసుకున్నట్లయితే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏఎన్ అంటే 89, ఏ అంటే 1 ప్లస్ ఎన్ ఎంతో మనకు తెలియదు, ఎన్ మైనస్ 1 డి 2, 3 మైనస్ 1 5 మైనస్ 3 కామన్ డిఫరెన్స్ 2 ఉంది. 1 ఇటు వస్తే మనకు 88, that is equal to n minus 1 into 2. So n minus 1 is equal to 88 by 2. n is equal to 88 by 2 అంటే 44 ప్లస్ 1 వస్తుంది అంటే 45. మొత్తం 45 ఉన్నాయి, ఇవి మొత్తం 45 ఉన్నాయి. 45లలో మనం సైన్ 45 ఒకటి తీసేస్తే సైన్ 45 అనేది వాల్యూ తెలుసు మనకు, సైన్ స్క్వేర్ 45 వస్తుంది మధ్యలో ఒకటి, సో అది హార్డ్ నెంబరే. ఇది ఒకటి తీసేస్తే మనకు 44 ఉంటాయి. సో 44లో మనం రెండు సమ్ చేస్తున్నాం, కాంప్లిమెంటరీ యాంగిల్స్ చేస్తున్నాం, అన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇది రెండు వస్తున్నాయి, అంటే బై 2 వస్తుంది, అంటే 22 ఉంటాయి మనకు, అంటే 22 వస్తాయి మనకు. ఎందుకంటే అన్ని 1 1 అయిపోతాయి కదా, సైన్ స్క్వేర్ 1 సైన్ స్క్వేర్ 89 1 అవుతుంది, సైన్ స్క్వేర్ 3 సైన్ స్క్వేర్ 87 1 అవుతుంది, ఇట్లా 2 2 కలిపి 1 1 అవుతున్నాయి కాబట్టి అందుకే ఆఫ్ చేసాం 22 అని. మరి సైన్ స్క్వేర్ 45 ఎంత, సైన్ 45 ఎంత 1/√2, దాని స్క్వేర్ చేస్తే 1/2 అంటే 22 ప్లస్ హాఫ్, 22 ప్లస్ హాఫ్ అంటే 22.5. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 22.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 5లో ఏ పోల్ కాస్ట్ ఏ షాడో ఆఫ్ లెంత్ 2√3 meters when the sun's angle of elevation is 60 degrees. If the angle of elevation decreases to 30 degrees, what will be the new length of the shadow?
సూర్యుని ఊర్ధ్వకోణం 60 డిగ్రీస్ ఉన్నప్పుడు ఒక స్తంభం యొక్క నీడ పొడవు 2√3 మీటర్లు. ఆ ఊర్ధ్వకోణం 30 డిగ్రీలకు తగ్గితే ఏర్పడే కొత్త నీడ పొడవు ఎంత? ఇప్పుడు చూడండి, కోణం తగ్గింది కాబట్టి నీడ పొడవు పెరుగుతుంది. కోణం పెరిగినప్పుడు నీడ పొడవు ఎంత ఉంది? 2√3 ఉంది. అంటే 2√3 కంటే ఎక్కువనే రావాలి. అన్ని ఆన్సర్స్ ఎక్కువనే ఉన్నాయి. ఓకే, ఒకసారి చూద్దాము. ఒకసారి చూడండి ఇక్కడ. రైట్. చూడండి, ఒకసారి మనం డయాగ్రామ్ వేసినట్టయితే చూడండి ఇక్కడ సూర్యుని నీడ, ఇది స్తంభం, ఇది హైట్, దాని నీడ ఎన్ని డిగ్రీసు? 60 డిగ్రీస్ అంటాడు. ఇక్కడ 60 డిగ్రీస్. సన్ ఇక్కడ ఎక్కడో ఉంటాడు. సన్ నీడ అంటే యాక్చువల్గా ఇలా మనం తీసుకుంటాం యాంగిల్. నెక్స్ట్ ఇది 30 డిగ్రీస్కి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది 30 డిగ్రీస్ అయింది. ఎంత ఉంది? ఇది నీడ పొడవు 2√3 ఉంది. ఇది 2√3 ఉంది. ఇది తెలియదు మనకు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ తెలియదు. ఇది డి అవుతుంది. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనం? నీడ పొడవు ఎంత అని అన్నాడు. నీడ పొడవు ఎంత అన్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనకు 60 డిగ్రీస్ వచ్చినప్పుడు ఇప్పుడు హెచ్ వాల్యూ ఎంతో తెలుస్తుంది మనకు. ఫస్ట్ యాంగిల్ మనం ఫస్ట్ రైట్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏబిసిడి, ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి. సో tan 60 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2√3, ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan 60 మనకు √3 కాబట్టి హెచ్ బై 2√3. సో క్రాస్ మల్టిప్లికేషన్లో 2√3 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్, అంటే 2 ఇంటూ 3, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇది 6 వచ్చేసింది. ఈ డిస్టెన్స్ కావాలి మనకు. ఈ డిస్టెన్స్ కావాలంటే ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి ఇక్కడ? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? డి ఇంటూ సైన్ బీటా. ఇది ఆల్ఫా, ఇది బీటా కదా. డి సైన్ బీటా. హెచ్ తెలుసు మనకు. హెచ్ ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు డి తెలియదు. డి కావాలి ఇప్పుడు మనకు. డి ఇంటూ సైన్ బీటా ఎంత? సైన్ 60. సో 6 ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ సైన్ 60 √3/2. 2 ఇటు వచ్చేస్తే మనకు డి ఈజ్ ఈక్వల్ టు 2 6 12 √3/√3. సో √3 వచ్చినప్పుడు మనం ఏమవుతుంది? √3 తోటి ఇంటూ చేస్తాం. డి ఈజ్ ఈక్వల్ టు 12/√3 ఇంటూ √3/√3. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 √3/3, 4√3. అంటే డి ఎంత? 4√3. డి 4√3. మరి నీడ పొడవు ఎంత ఉంటుంది అంటే మొత్తం నీడ పొడవు. ఇప్పుడు ఇక్కడ ఈ నీడ పొడవు కాదు మనకు. మొత్తం ఎంత? ఇది 4√3 ప్లస్ 2√3. 4√3 ప్లస్ 2√3 ఎంత వస్తుంది మనకు? 6√3 వస్తుంది. సో 6√3 is the రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఏం లేదు. ఈ ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకొని ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి హెచ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 2 యాడ్ చేస్తే సరిపోతుంది. చూడండి ఇక్కడ 6th క్వశ్చన్లో ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి, ఇఫ్ tan A is equal to √3, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ sin A cos A ప్లస్ cos A sin C? sin A cos C ప్లస్ cos A sin C. బి వద్ద లంబకోణం కలిగిన ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో tan A √3 అయితే sin A cos C ప్లస్ cos A sin C విలువ ఎంత అంటారు? సో ఒకసారి చూద్దాం. బి వద్ద 90 డిగ్రీస్ మనం రాసుకొని లంబకోణ త్రిభుజం వేసుకుంటే ఇది బిఏసి. సో tan A ఇక్కడ ఏ ఉంది, √3 అన్నాడు. tan A √3 అంటే tan A √3 కాబట్టి tan A ఈజ్ ఈక్వల్ టు tan 60. √3 tan 60 కదా. A ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఏ 60 కాబట్టి మరి సి ఎంత? సి 30. ఆటోమేటిక్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏసీలు రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. సో మనకి ఏమడిగింది ఇక్కడ? sin A
ఏ అంటే 60 degrees, sin 60 cos 30 ప్లస్ cos 60 sin 30. ఇది ఫార్ములా మనకు. sin a cos a ప్లస్ cos a sin b sin a ప్లస్ b sin 60 ప్లస్ 30. So sin 90. Sin 90 is the one. C is the right answer. చూడండి ఇక్కడ క్వశ్చన్ tan theta plus cot theta వాల్యూ ఇచ్చిండు. ఇఫ్ theta is an acute angle and tan theta plus cot theta equal to 2, find the value of tan power 20 theta plus cot power 20 theta. ఒక అల్పకోణం మరియు theta ఒక అల్పకోణం మరియు tan theta plus cot theta is equal to 2 అయితే tan power 20 theta plus cot power 20 theta విలువ ఎంత అని అన్నారు. సో మనకి ఇచ్చినటువంటి ఏంటి దత్తాంశం ఏంటి sin theta plus cot theta is equal to 2 అన్నాడు. సో 20 అడిగిండు అక్కడ. 20 అంటే మరి దాన్ని 20 పవర్ ఎంత 20 చేయాలన్నా, బైనామియల్ థీరం అప్లై చేయాలన్నా, ఒకసారి చేసి చూస్తే మనం స్క్వేర్ చేసినాం అనుకోండి ఏమొస్తుంది, sin స్క్వేర్ థీటా ప్లస్ సైన్ ట్యాన్ కదా, tan థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2. స్క్వేర్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 tan థీటా కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. ఇది 1 అవుతుంది మనకు. tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4. tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 2 అంటే 2. సో ఇక్కడ ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే tan పవర్ n థీటా ప్లస్ కాట్ పవర్ n థీటా ఈజ్ ఈక్వల్ టు 2 అన్నట్టు. tan థీటా ప్లస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు n ఎంత ఉన్నా n బిలాంగ్స్ టు n ఏ నెంబర్ ఉన్నా అది 2నే అవుతుంది. అది ఏ నెంబర్ ఉన్నా 2నే అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మనకు బైనామియల్ థియరం మనం ఒకసారి అప్లై చేసినట్టయితే 4 చూద్దాం. ఒకసారి 3 చూద్దాం. 3 చూసినప్పుడు ఏమొస్తుంది మనకు, tan థీటా ప్లస్ కాట్ థీటా హోల్ క్యూబ్ కదా ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్. 2 ఇచ్చాడు, క్యూబ్ చేస్తున్నాం. tan క్యూబ్ థీటా ప్లస్ కాట్ క్యూబ్ థీటా ప్లస్ 3 tan థీటా ఇంటూ కాట్ థీటా ప్లస్ tan థీటా ప్లస్ కాట్ థీటా. ఇది మనకు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఈ రెండు ఇక్కడే ఉంటే మనకు tan క్యూబ్ థీటా ప్లస్ కాట్ క్యూబ్ థీటా, ఇది 1 ఇది 2, 3 ఇంటూ 1 3, 3 2 జా 6, 2 క్యూబ్ అంటే 8, 6 ఇటు వస్తే మళ్ళీ 8 మైనస్ 6 2. సో ఏది ఇచ్చినా మనకు క్యూబ్ ఉన్నా 4 ఉన్నా ఏది ఇచ్చినా మనకు 2నే వస్తుంది. కాబట్టి ఆన్సర్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్. పేపర్ 2 వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో ఈ ట్రిగ్నామెట్రీ క్వశ్చన్స్ మిస్టేక్ చేసేస్తే మనకు కొన్ని మార్కులు మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్గా ఈజీగా ఎట్లా చేయొచ్చో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీరు లైక్ చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కంపల్సరీగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్, అవి చాలా ఉపయోగపడతాయి, మీకు టెట్కు బాగా ఉపయోగపడతాయి. నేను పెట్టినటువంటి వీడియోస్ ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వేషన్లో ఉంచి సొల్యూషన్ చేసినట్లయితే అలాంటి మోడల్ క్వశ్చన్సే వస్తాయి. కాబట్టి మీకు మ్యాథమెటిక్స్లో సెంటు మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. An observer from the top of a 50 meters high lighthouse observer two ships approaching in the same straight line. The angle of depression are 30 degrees and 60 degrees. What is the distance between the two ships? ఇది కూడా ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్ సిమిలర్ లాగానే ఉంది. 75 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక దీప స్తంభం నుండి ఒక వ్యక్తి ఒకే సరళ రేఖలో వస్తున్నటువంటి 2 ఓడలను గమనించాడు. వాటి నిల్వ కోణాలు 30 డిగ్రీస్ 60 డిగ్రీస్తో ఉన్నాయి. 2 ఓడల మధ్య దూరం ఎంత? చూడండి, ఒక లైట్ స్తంభం తీసుకొని ఇక్కడ నుంచి ఒక షిప్స్ వస్తున్నాయి అనుకుంటే
ఒకే సరళ రేఖలో వస్తున్నాయి రెండు, ఈ రకంగా వస్తున్నాయి. ఏ బి సి దగ్గర ఒకటి ఉంది, డి దగ్గర ఒకటి ఉంది. డి దగ్గర నిమ్న కోణం 30 degrees, సి దగ్గర 60 degrees. సో 75 meters. ఇది 75 meters. ఎంత ఇది? 75 meters. 75 meters కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇయ్యలేక మనకు ఏం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఆ రెండు ఓడల మధ్య డిస్టెన్స్, ఇగో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది డి అనుకుంటాం మనం. ఇంతకుముందు వచ్చింది కదా సిమిలర్ క్వశ్చన్. ఏంటి దీనికి ఫార్ములా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇది హెచ్ ఈజ్ ఈక్వల్ టు డి ఇంటూ సైన్ బీటా. బీటా అంటే బిగ్ యాంగిల్, అంటే లార్జ్ యాంగిల్ బీటా తీసుకుంటాం మనం ఇక్కడ. సో హెచ్ అంటే తెలుసు మనకు 75, దట్ ఈస్ ఈక్వల్ టు డి తెలియదు, డి ఫైండ్ అవుట్. సైన్ బీటా అంటే సైన్ 60 degrees. 75 degrees, 75 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 √3/2. సో d ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 2/√3. 75 2 జా, d ఈజ్ ఈక్వల్ టు 150/√3. ఇప్పుడు మనం డినామినేటర్లో రేషనల్ నెంబర్స్ ఉంచాం కాబట్టి, ఇరేషనల్ నెంబర్స్ ఉంచాం కాబట్టి 150 ఇంటూ √3/√3 ఇంటూ √3 మల్టిప్లై చేస్తాం √3 తోటి. ఎంత వస్తుంది మనకు? 150 √3/3 వస్తుంది. 3 1 జా 350, 50 √3. డి ఎంత? అది 50 √3. 50 √3 ఆన్సర్ ఇస్ ద బి. డి ఈజ్ ఈక్వల్ టు మనకు 50 √3. అంటే 150/√3 వాల్యూ, 50 √3 వాల్యూ రెండు సేమే. సో డి ఈజ్ ఈక్వల్ టు 50 √3. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఇది ద యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇన్ ద రేషియో ఆఫ్ ద లీస్ట్ యాంగిల్ ఇన్ డిగ్రీస్ టు ద గ్రేటెస్ట్ యాంగిల్ ఇన్ రేడియన్ ఈజ్ 60:5. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యాంగిల్ అంట. ఇక్కడ మనకు ఒక త్రిభుజంలోని కోణాలు అంకెశ్రేణిలో ఉన్నాయంటుంది. ఓకే, అతి చిన్న కోణం డిగ్రీలలో మరియు అతి పెద్ద కోణం రేడియన్లలో ఉన్నప్పుడు వాటి నిష్పత్తి 60:5 అయితే ఆ త్రిభుజంలోని అతి చిన్న కోణం ఎంత అంటుంది. కోణాల నిష్పత్తి ఇచ్చిండు. నిష్పత్తి ఎంత ఇచ్చిండు మనకు? నిష్పత్తి 60:5 అన్నాడు. 5 రేడియన్స్, 5 రేడియన్స్ కాబట్టి 5 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మనకు ప్రమాణాలు సేమ్ కన్వర్ట్ చేసుకోవాలి, డిగ్రీస్ ఇవి రేడియన్స్ కాబట్టి ఒక డిగ్రీస్ని రేడియన్స్ నిష్పత్తిలో మనం కంపారిజన్ రాదు కాబట్టి ప్రమాణాలు సేమ్ ప్రమాణాలు కన్వర్ట్ చేసుకోవాలి. 60 ఇది 180. సో 60 1 జా 63 జా 1:3. ఆ కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఇంకేమంటుండు? ఆ త్రిభుజంలోని కోణాలు అంకెశ్రేణిలో ఉన్నాయి అంటుండు. ఇదేమో స్మాల్ యాంగిల్, ఇదేమో లార్జ్ యాంగిల్. వాటి మధ్యలో ఇంకో కోణం ఉండాలి. అదేముంటుంది? 2 ఉంటుంది. 1:2:3. ఆ కోణాలు ఎట్లుంటాయి? అంకెశ్రేణిలో ఉన్నాయి అంటుంది కాబట్టి 2 రాసుకోవాలి మనం కంపల్సరీ, ఎందుకంటే అంకెశ్రేణిలో ఉన్నాయి కాబట్టి. 1 2 3 రేషియో. సో ఇప్పుడు మనం ఈ కోణాలు కనుక్కోవాలి కాబట్టి మనకు తెలుసు త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 అని. అన్ని యాడ్ చేసేస్తే మనకు యాడ్ చేసినా వస్తుంది. ఇది ఎక్స్ అవుతుంది, 2x అవుతుంది, 3x అవుతుంది మూడో కోణం. అన్ని యాడ్ చేస్తే x + 2x + 3x ఈజ్ ఈక్వల్ టు 180. 6x ఈజ్ ఈక్వల్ టు 180. x ఈజ్ ఈక్వల్ టు 180/6, 30 degrees. అంటే x అనేది చిన్న కోణమే కాబట్టి అదే అడిగింది కాబట్టి మనకు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. From the top of a 7 meters high building, the angle of elevation of the top of a cable tower is 60 degrees and the angle of depression of its foot is 45 degrees. Determine the height of the tower. 7 మీటర్ల ఎత్తైన భవనం నుంచి ఒక కేబుల్ టవర్ పై భాగం యొక్క ఊర్ధ్వ కోణం 60 డిగ్రీలు మరియు దాని అడుగు భాగం యొక్క నిమ్న కోణం 40 డిగ్రీలు. ఆ కేబుల్ టవర్ ఎత్తు ఎంత అంటుంది. అంటే ఇక్కడ మనం ఈ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో డయాగ్రామ్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ పర్ఫెక్ట్ వేసుకుంటే దాని సొల్యూషన్ మనకు పర్ఫెక్ట్ వస్తుంది. 7 మీటర్ల ఎత్తైన భవనం నుంచి ఒక కేబుల్ టవర్ పై భాగాన్ని ఊర్ధ్వ కోణంతో చూస్తుంది కాబట్టి కేబుల్ టవర్ హైట్లో ఉంటుంది అన్నట్టు. కేబుల్ టవర్ మనం హైట్లో వేసేసుకొని ఇక్కడ ఒక భవనం ఒకటి ఇక్కడ మనం వేసేసుకుంటాం. ఆ రెండు హారిజాంటల్గా కలిపేస్తాం. ఇది 7 meters హైట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇది హారిజాంటల్ లైన్ ఒకటి గీసేస్తే
ఇది ఊర్ధ్వ కోణం 60 డిగ్రీస్. దాని నిమ్న కోణం ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడే ఉన్నాడు అబ్జర్వర్, 7 మీటర్ హైలో ఉన్నాడు, భవనం పైన ఉన్నాడు. ఇక్కడ నుంచి అడుగు భాగం, ఇది కేబుల్ టవర్. అడుగు భాగం ఎంత ఎంత కోణం వచ్చింది మనకు? అడుగు భాగం మనకు వచ్చినటువంటి కోణం ఎంత? అడుగు భాగం మనకు వచ్చినటువంటి కోణం 45 డిగ్రీస్. 45 డిగ్రీస్. సో 45 డిగ్రీస్ కాబట్టి ఇది 7, ఇది టవర్ హైట్, ఇది కూడా 7 అవుతుంది మనకు. సో ఎప్పుడైతే 45 డిగ్రీస్ ఉంటుందో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక కోణం 45 డిగ్రీ ఉంటే దాని ఆపోజిట్ ఎంత ఉంటుందో అడ్జసెంట్ కూడా అంతే ఉంటుంది. సింపుల్గా 7 రాసేసుకోవాలి. 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సేమ్ ఉంటుంది. ఆపోజిట్ ఎంత ఉంటుందో అడ్జసెంట్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా 7, ఇది 7, ఇది ఇక్కడ హెచ్ కాదు, ఇది కూడా 7. ఇప్పుడు మనకు ఈ హైట్ వచ్చేస్తే, ఇది ఒక్కటి వచ్చేస్తే, ఈ ఒక్క హైట్ వచ్చేస్తే మనకు 2 ప్లస్ చేస్తే కేబుల్ టవర్ హైట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ అడ్జసెంట్ తెలుసు, ఆపోజిట్ తెలియదు, యాంగిల్ తెలుసు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. tan 60 ఈజ్ ఈక్వల్ టు h/7. tan 60 √3 ఈజ్ ఈక్వల్ టు h/7. h ఈజ్ ఈక్వల్ టు 7√3. ఇది 7√3 ఇక్కడ నుంచి ఇక్కడికి. మరి ఇదెంత? 7. రెండింటిని యాడ్ చేయాలి మనం. కేబుల్ టవర్ హైట్ అన్నాడు కదా, 7√3 ప్లస్ 7. 7 ఈజ్ ద కామన్, √3 ప్లస్ 1. సో 7 ఇంటూ √3 ప్లస్ 1 మీటర్స్ ఎక్కడుంటే దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 10 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో షార్ట్ కట్ మెథడ్స్ కూడా చెప్పడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.